వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాటలు చోటు చేసుకున్న ఘటనలో భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనైనట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖకు సూచించినట్లు పేర్కొన్నారు. మృతులు క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారని తెలిసిందని, వారి కుటుంబ సభ్యులకు తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం సత్వరమే తగిన ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సూచించారు. అలాగే మృతుల కుటుంబాల దగ్గరికి వెళ్లి పరామర్శించి మనోధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలక మండలి తీసుకోవాలని కోరారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. విజయవాడ నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి తిరుపతి వచ్చారు. నగరంలోని బైరాగి పట్టెడ వద్ద ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలన్నారు. బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి, తమాషా అనుకోవద్దని వ్యాఖ్యానించారు. భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలియదా? భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారు అని టీటీడీ జేఈఓ గౌతమిని సీఎం ప్రశ్నించారు. జేఈఓగా మీరు చేయవలసిన బాధ్యత గుర్తులేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం అంబులెన్సుల లభ్యత గురించి సీఎం ఆరా తీశారు. చంద్రబాబు వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్, మంగళపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామనాయుడు తదితరులు ఉన్నారు. ఎంకరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యు హావ్ గివెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ నాకు తీశారు. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసుకోవడం అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా యాజ్ కలెక్టర్?
హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు స్విమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులు దాదాపు 35 మంది స్విమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ బాధితులను సీఎం పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్విమ్స్ వైద్యులతో మాట్లాడిన సీఎం క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. సీఎం వెంట మంత్రులు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలారావు, ఇతర అధికారులు ఉన్నారు. అంతకుముందు తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను సీఎం పరిశీలించారు. ఘటన గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలారావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేమ్మా, ఇప్పుడు మీరమ్మా నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా, ఆన్లైన్ లో పెడితే తీసుకుంటే ఆన్లైన్ లో మేము ముగ్గురు పిల్లలు మా పిల్లల కింద చేయించాం కానీ హస్బెండ్ ఒక్కరికే దొరికింది సార్, మాకెవరికి దొరకలేదు. నా కోసమైనా హస్బెండ్ నాతోటి వచ్చారు. ఆయన ఏమైతారు కాదమ్మా, ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి కదా, దానికి కూడా మీరు సిద్ధపడతారా? నీ మనోభావాలు నేను అడుగుతున్నా. నువ్వు దేవుని చూడాలని నీకు ఇది ఉంది, అవసరమైతే 2-3 రోజులు ఇక్కడ ఉండిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నావు. కాబట్టి ఆన్లైన్ లో పెడితే టికెట్లు ఒక్కోసారి రావు. కాబట్టి కొన్ని ఆన్లైన్ లో పెట్టి, కొన్ని ఆఫ్లైన్ లో పెట్టి, అక్కడనే పెడితే, కొండపైన పెడితే కొండపైన నడుచుకుంటూ దేవుని తలుచుకుంటూ అక్కడ ఉండిపోతారు. వెళ్తున్నామండి. అప్పుడే ఆటంకం రాలేదండి. మా పిల్లలు కూడా గాబరైపోయారు. అమ్మ 32 గంటలు ఎలా అమ్మ నిలబడ్డావంటే మాకు ఆ దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్ళిపోయామమ్మా. ఒక 8 గంటలు కూర్చోబెట్టేవారండి, మిగతాదంతా నడుచుకుంటూ దేవుడిని ప్రదర్శన చేసినట్టు వెళ్ళిపోయేవారు. ముందే కొండపైన టికెట్లు ఇచ్చి అదే బాగుంది సార్. ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేస్తే అప్పుడు లైన్ కట్టడమే సార్. అది చేయొచ్చు. కావాలంటే ఒక 5-6 గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు. బయట వాళ్ళు తిరుక్కొని ఆ టైంకి వచ్చి మళ్ళా దర్శనం చేసుకో కొండపైన. మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, నన్ను ఇంక రానివ్వరు కూడా నా పిల్లలు. వాళ్ళ ధైర్యం కూడా ఏం కాదు, దైవ నిర్ణయం. పెట్టుబడులు వచ్చాయి బాగా, అంతా వచ్చి. ఎట్లమ్మా, ఎన్నోసారి వచ్చారు మీరు? ఫస్ట్ టైం వచ్చామమ్మా. అందరు చూస్తారు, నేను చూడలేదని మా వారు తీసుకొచ్చారు సార్. అది ఇలా జరిగింది. నరకం అనుభవించాను సార్. ఆ 15 అందరి మీద పడిపోయి వస్తున్నాయి సార్. మీ ఆయన కూడా ఉన్నాడమ్మా? నమస్కారం బ్రదర్. ఇది ఇష్టం మాత్రం వద్దు సార్, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు. పెట్టారు వీళ్ళు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు. బైరాగి పట్టెడలోని పద్మావతి పార్కు చేరుకున్న డిప్యూటీ సీఎం తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును జేసీ శుభం బన్సాల్, డీఎస్పీ చెంచుబాబు వివరించారు. భక్తులను ఎందుకు ఒకేసారి క్యూలైన్లకి వదలాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. హైవేకు దగ్గరగా ఉండడంతో భక్తులు పెద్ద ఎత్తున పద్మావతి పార్కు వచ్చారని అధికారులు వివరించారు. ఇదొక దుస్సంఘటన ఇక్కడ జరిగింది. ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం, వారితో మరి భారత ప్రధానమంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం, ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ, దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది. ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకి మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే టీటీడీ ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారనే సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ టీటీడీ చేసిన ఏర్పాట్లని, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా సందర్భంగా గుర్తు చేయాలి. నిజంగా ఒక దురదృష్టం. ఒక ప్రాణాన్ని కాపాడిపోయిన సందర్భంలో జరిగిన సంఘటన, అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5 ఒక చోట, ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్ గా 6 చనిపోవడం జరిగింది. ఆ 6లోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం.
ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం, వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితోని అదేవిధంగా కలెక్టర్ గారితోని కూడా ఏం జరిగిందని చెప్పి ఆరా తీసి ఇమీడియట్ గా టీటీడీ ఈవో అధికారులు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్ గా అక్కడ ఏం జరిగిందన్న సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఈ రోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది. ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈ రోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. తిరుపతి తొక్కిసలాట ఘటనలో భక్తులు మృతి చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన తననెంతో బాధించిందని, ఆప్తులను కోల్పోయిన వారందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు. బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందని ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు అనగాని అనిత, పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి పరామర్శించారు. స్విమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. తిరుపతిలో జరిగినటువంటి స్టాంపీడ్ అనేది చాలా బాధాకర విషయం. క్యూలో ఉన్న భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా ఎప్పటికప్పుడు అందరూ పర్యవేక్షిస్తున్న సమయంలో ఒక మహిళకి శ్వాస ఆడక ఆవిడ్ని బయటకు ఆసుపత్రికి తీసుకెళ్లాలనే ఆలోచనతో గేట్ తెరవగానే గేట్ తెరిచారేమో అనుకుని అందరూ కూడా ఒకేసారి ముందుకు రావడం తొక్కిసలాట గురి చేసింది. దాంట్లో 6 చనిపోవడం చాలా బాధాకర విషయం. వారి యొక్క కుటుంబాలకి అందరికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులతో, కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఎవరికైతే ఇబ్బంది కలిగిందో 40 మందికి వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి రుయా ఆసుపత్రికి అలాగే స్విమ్స్ ఆసుపత్రికి కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తా ఉన్నాం. ఏదైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం, ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టి పట్టించడం ఎవరు తీసుకురాలేదు, అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి, కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటనలో భక్తులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే డీజీపీ, టీటీడీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్షించారు. దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు అందుతున్న వైద్య సదుపాయాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. తిరుపతి ఘటనకు సంబంధించి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర మంత్రులు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోంశాఖ మంత్రి మంగళపూడి అనిత, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్టాంపీడ్ అనేది చాలా బాధాకర విషయం. క్యూలో ఉన్న భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా ఎప్పుడప్పుడు అందరూ పర్యవేక్షిస్తున్న సమయంలో ఒక మహిళకి శ్వాస ఆడక ఆవిడ్ని బయటకు ఆసుపత్రికి తీసుకెళ్లాలనే ఆలోచనతో గేట్ తెరవగానే గేట్ తెరిచారేమో అనుకుని అందరూ కూడా ఒకేసారి ముందుకు రావడం తొక్కిసలాట గురి చేసింది. దాంట్లో 6 చనిపోవడం చాలా బాధాకర విషయం. వారి యొక్క కుటుంబాలకి అందరికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులతో, కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఎవరికైతే ఇబ్బంది కలిగిందో 40 మందికి వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి రుయా ఆసుపత్రికి అలాగే స్విమ్స్ ఆసుపత్రికి కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తా ఉన్నాం. ఏదైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం, ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టి పట్టించడం ఎవరు తీసుకురాలేదు, అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి, కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయలు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 6 మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షతగాత్రులను ఈ రోజు పరామర్శించనున్నారు. దుర్ఘటనపై ముఖ్యమంత్రికి ఇప్పటికే తిరుపతి జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. నివేదికపై ముఖ్యమంత్రి సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ టికెట్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున కేంద్రాల వద్దకు రాగా తొక్కిసలాట చోటు చేసుకుంది.
తిరుపతి తొక్కిసలాట ఘటన తనని ఎంతో బాధించిందని రాష్ట్ర విద్య, వైద్య, కుటుంబ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ దుర్ఘటన విషాదకరమైందన్నారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి ప్రభుత్వం వెంటనే స్పందించి మెరుగైన వైద్యం అందిస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాగా 25 లక్షల రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై నివేదిక ఇవ్వడం జరిగిందని, దీనిపై ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. 20 మందికి పైగా గాయపడడం దిగ్భ్రాంతిని కలిగించింది. చాలా విచారకర సంఘటన. అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, అదేవిధంగా దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకి అండగా నిలవాలని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా మంత్రుల బృందం కూడా తిరుపతి చేరుకునింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా కాసేపట్లో రాబోతున్నారు. మృతి చెందిన కుటుంబాలకి ఎక్స్గ్రేషియాగా 25 లక్షలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఈ దుర్ఘటనకి కారణాలు ఏంటి అని నివేదిక కూడా కోరడం జరిగింది. ఆ నివేదిక అనుగుణంగా ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటారు. ఏదైనప్పటికీ ఈ ప్రభుత్వం ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి వైద్య సేవలు అందించడంలో పూర్తిగా వైద్య సేవలు అందిస్తుంది. అదేవిధంగా మృతి చెందిన కుటుంబాలకు కూడా అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటుంది. అయితే గాయపడిన వారికి కూడా ఇప్పుడు సమీక్ష నిర్వహిస్తారు కాబట్టి దాంట్లో కూడా నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటారు. గాయపడిన కుటుంబాలకి ఖచ్చితంగా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. అయితే నేను ఇప్పుడు వస్తుంటే నాకు తెలిసిన వారు గుబ్బా చారిటీస్ అనే తిరుమలలో ఉంటున్న వారు దీనికి స్పందించి మృతి చెందిన కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా, అదేవిధంగా గాయపడిన వారికి కూడా 25 రూపాయలు ప్రకటించి ఒక ఏదో చారిటీ సంస్థ గుబ్బా చారిటీస్ అని చెప్పడం జరిగింది. అది కూడా కలెక్టర్ ద్వారా వారికి చేరవేసే ప్రయత్నం చేస్తాం. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన 30 మందికి స్విమ్స్ లో మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు తెలిపారు. స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. మరోవైపు గాయపడిన వారికి చికిత్స అనంతరం రేపు డిశ్చార్జ్ చేస్తామని స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. కొంత 41 మంది రూయా హాస్పిటల్లో, స్విమ్స్ హాస్పిటల్లో ఇంజరీస్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళలో ఇప్పటికే 20 మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇద్దరికి ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ స్టాంపీడ్లో ఒత్తుకొని పోవటం వల్ల మసిల్స్కి వాటికి నొప్పులు పుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు. చాలామందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక 2-3 మాత్రము ఇంకొక 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉండవలసి ఉంటుంది. శ్రీవారి భక్తులందరినీ క్షమాపణ కోరుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. టీటీడీ అంటేనే నమ్మకమని, వైకుంఠ ఏకాదశికి టోకెన్లు ఇవ్వడానికి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. ఏర్పాట్లలో టీటీడీ వైఫల్యం ఎక్కడా లేదని, కొంతమంది అధికారుల వైఫల్యం ఘటనకు కారణమని తెలిపారు. స్విమ్స్ ఆసుపత్రిలో 30 మంది క్షతగాత్రులకు వైద్య చికిత్స జరుగుతుందని, గాయపడిన వారందరూ కోలుకుంటున్నారని తెలిపారు. భక్తులందరికీ క్షమాపణ కోరుకుంటున్నాం. నిన్న జరిగినటువంటి ఈ దురదృష్టకర సంఘటన చాలా బాధ వేసింది. భక్తులకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు మేము ఉన్నాం. టీటీడీ అంటేనే ఒక నమ్మకం. తిరుమల తిరుపతి దేవస్థానాలు దాదాపు 91 కౌంటర్లు ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనం కోసం మేము పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి సంఘటనలో బైరాయపట్టడి కానీ, శ్రీనివాసం కానీ, జీవకోన కానీ, శ్రీదేవి కాంప్లెక్స్ కానీ, విష్ణు నివాసంలో అక్కడి నుండి కొందరు అధికారుల వైఫల్య కారణంగా ఈ సంఘటన జరిగింది. నివేదిక రాత్రి ముఖ్యమంత్రి గారు పూర్తి నివేదిక ఇవ్వమని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఇంకొక గంట సేపట్లో ఇక్కడికి వస్తున్నారు. మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా ఇంకొక అరగంటలో
ఇంజ్యూరీ అయినటువంటి ఇప్పటికీ దాదాపు లోపల హాస్పిటల్లో 30 మంది అడ్మిషన్లో ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ కోలుకున్నారు. కాబట్టి వారి కుటుంబ సభ్యులతో కూడా మేము మాట్లాడి రావడం జరిగింది. డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారు మిగతా టీం అన్నీ వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు ఎటువంటి లోటు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానాలు నిన్నే ఆదేశించడం జరిగింది. మా మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా వారికి మెరుగైన వైద్య సేవలు మేము అందిస్తున్నాం. అందరూ కోలుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారుల సమన్వయ లోపం వల్లే తొక్కిసలాట చోటు చేసుకుందని కామెంట్ చేశారు. మృతుల కుటుంబాలు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక నుంచి అధికారుల మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని సరిచేస్తామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని, ఆయన తొక్కిసలాట చోటు చేసుకోవడం తనను ఎంతగానో కలిచివేసిందని మంత్రి ఆనం అన్నారు. ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన తిరుపతి నగరంలో జరిగింది. మరొక 24 గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల యొక్క తమ దర్శనార్థం ఎంతోమంది, లక్షలాది మంది ఇవాళ తిరుపతి, ఇవాళ రేపు స్వామివారి దర్శనానికి తరలి రావడం జరుగుతుంది. ఒక దురదృష్టకరమైన సంఘటన అక్కడ జరిగింది, తొక్కిసలాట. 6 మంది భక్తులు, వివిధ ప్రాంతాల వాళ్ళు చనిపోవడం కూడా జరిగిందని చెప్పి కలెక్టర్ గారు, ఎస్పీ గారు చెప్పడం జరిగింది. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయమని, భక్తుల యొక్క మనోభావాలను కాపాడడానికి, భక్తులు అందరూ కూడా స్వామివారి దర్శనార్థం వారికి అన్ని సకల సౌకర్యాలను ఏర్పాటు చేయమని ఇప్పటికే ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఈరోజు తిరుపతిలో సాయంత్రం జరగడం, దీని మీద చనిపోయినటువంటి కుటుంబాలకు, ఆ వ్యక్తులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారిని పరామర్శించడమే కాదు, రేపటి నుంచి జరిగేటువంటి ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలను కూడా పర్యవేక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నేను, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత గారు అందరం కలిసి తిరుమతికి బయలుదేరాం. దారిలో ఉన్నాం. కొద్ది సమయంలో ఉదయం కంతా అక్కడ చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందరం కలిసి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలని పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది. అధికారుల యొక్క సమన్వయ లోపాన్ని సరిచేసుకొని టీటీడీ బోర్డు కానీ, అధికారులు కానీ, జిల్లా అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సజావుగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్ని మరి మొదలుపెట్టి పూర్తి చేయడానికి కూడా మేమందరం అక్కడే ఉండి పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని మీదట మేము రేపు ఉదయానికంతా అక్కడికి చేరి అధికారులతో సమన్వయ కార్యక్రమాలను చేస్తూ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని కార్యక్రమాల యొక్క వివరాలను అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 6 భక్తుల మృతికి దారితీసిన తిరుపతి తొక్కిసలాట ఘటనపై అనుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ అధికార కూటమి పార్టీలకు, ప్రతిపక్షాలకు మధ్య పరస్పర విమర్శలు, దాడులు సాగుతున్నాయి. ఇక తొక్కిసలాట ఘటన అనుకోకుండా జరిగిందని, కుట్ర కోణంలోనూ ఘటనపై దర్యాప్తు చేస్తామని ఓవైపు హోంమంత్రి అనిత ప్రకటించారు. ఇంకోవైపు ఈ ఘటనకు ప్రభుత్వం, టీటీడీ పోలీసులు, ఇక అధికారులే బాధ్యత వహించాలంటూ ప్రతిపక్ష వైసీపీ విమర్శల దాడి చేస్తుంది. చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే టీటీడీ ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారనే సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ టీటీడీ చేసిన ఏర్పాట్లని, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా సందర్భంగా గుర్తు చేయాలి. నిజంగా ఒక దురదృష్టం. ఒక ప్రాణాన్ని కాపాడబోయిన సందర్భంలో జరిగిన సంఘటన, అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5 ఒక చోట, ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్ గా 6 చనిపోవడం జరిగింది.
ఆ 6గురిలోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం, వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితోని అదేవిధంగా కలెక్టర్ గారితోని కూడా ఏం జరిగిందని చెప్పి ఆరా తీసి ఇమీడియట్ గా టీటీడీ ఈవో అధికారులు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్ గా అక్కడ ఏం జరిగిందన్న సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఈ రోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది. ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈ రోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. తిరుపతిలో తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార టోకెన్ల జారీ సందర్భంగా గురువారం రాత్రి తొక్కిసలాట జరిగి 6గురు మృతి చెందారు. కాగా ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాట ఘటనపై ఆయన స్పందిస్తూ ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల లడ్డూలో ఆవు కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసి చంద్రబాబు దేవుడిపై రాజకీయం చేశాడని, ఆయన చేసిన దుర్మార్గపు ప్రచారంపై భగవంతుడు కళ్ళు తెరిపించాడని, రాజకీయాల కోసం దేవుళ్లను వాడుకున్నారు కాబట్టే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చేసుకుందాము అనే ఆలోచనతో వచ్చినటువంటి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థాన నిర్వాహకం కారణంగా వాళ్ళు ఒకరోజు ముందే నేరుగా వైకుంఠానికే వాళ్లను సాగనంపినట్టుగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య వలన జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువ. ప్రతి క్షణము నేను ఈ రాష్ట్ర బాగోగుల కోసమనే పనిచేస్తున్నాను అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఆచరణలో తన స్వార్థానికి, అధికారాన్ని, రాజకీయాన్ని వాడుకోవటమే తప్ప ఏ రకంగా ప్రజల ప్రయోజనాలను కాపాడుదాము అన్నటువంటి ఆలోచన ఆయనకు ఉండదు అనని ఇప్పటి వరకు ఆయన పరిపాలించిన కాలమంతా కూడా ఇది రుజువు చేసింది. ఈయన హయాంలోనే గతంలో గోదావరి పుష్కరాలలో దాదాపు 30 మందికి పైగా ఈయన ప్రచార ఆర్భాటం వలన తొక్కిసలాటలో చనిపోయినారు, కేవలం ప్రచారం కోసమని. ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మేము తిరుమలకు అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము అని నెల రోజులుగా ఓదర కొట్టినటువంటి వాళ్ళు, రివ్యూ మీటింగులు, వరుస మీటింగులు జరిపినటువంటి వాళ్ల ఫలితం 6 మంది భక్తుల మృతి, దాదాపు 40 మంది
ఆసుపత్రి పాలవ్వటము, ఎవరికి వారు ఘనతంతా మా ఖాతాలలో వేసుకుందామన్న ఆర్భాటంతోనే ఈ సమీక్షలు చేసినారు. ఈవో సమీక్ష చేస్తే కింది స్థాయి వాళ్ళని పట్టించుకోరు. ఆయన ఒక సమీక్ష చేస్తాడు, చైర్మన్ ఒక సమీక్ష చేస్తాడు. ఆ చైర్మన్ సమీక్షకు జేఈఓ కూడా వెళ్ళడు. కొండ మీద అడిషనల్ ఈఓ అయితే ఆయనకి నేను రాజు, నన్ను మించిన వాడే లేడు అన్నంతగా. వార్తల సమాప్తం. నమస్కారం.